లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ ఫోన్ అయితే తీసుకున్నాను కదా, ఇదిగోండి ఈ ఫోన్ అయితే పాడైంది మన ఇండియాలో. కొంతమంది అయితే దీన్ని ఏదో చార్జర్ వేరే చార్జర్ తో పెట్టానని అంటారు, ఇంకొంతమంది అయితే స్క్రీన్ గార్డ్ మార్చినందుకు అయితే అన్నారు. ఇంకా మనం అయితే ఇక్కడికి వెళ్ళి మారుద్దాం. నేనైతే కనుక్కున్నాను లాస్ట్ టైం. ఇప్పుడైతే ఆ రేట్కి ఇస్తాడో లేదో అయితే చూద్దాం. ఇదిగోండి చూడండి, దీని ఇష్యూ అయితే నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా అయితే అయిపోయింది ఫోన్, చూసారు కదా. ఇలా అయితే అయ్యింది. అసలు అయితే ఆన్ కూడా అవ్వలేదు ఇది మొన్నటి దాకా. ఇక్కడికి వచ్చినాక అయితేనే ఆన్ అవుతుంది. ఏమైందో మరి దీనికి. నేనైతే వెళ్ళి తీసుకుని వెళ్ళి రిపేర్ అయితే చేపిస్తాను. ఎంత అయిందో మీకు అయితే చెప్తాను. పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ దగ్గరలో సఫీర్ మాల్ అయితే ఉంటే నేనైతే తీసుకుని వచ్చాను. ఇంకైతే రేట్ అయితే మాట్లాడాను. నేనైతే ఒక రేట్ అయితే మాట్లాడాను, అదైతే ఎంతో మీకైతే లాస్ట్ లో అయితే చూపిస్తాను. మీకు నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే ఆర్డర్ అయితే పెట్టాడంట. ఇలాంటి హై ఎండ్ మొబైల్స్ కి అయితే ఓన్లీ స్క్రీన్ అయితే రాదంట, మొత్తం సెట్ అయితే వచ్చిందంట. అయితే అప్పుడు దాకా నేనైతే ఓపెన్ చేసేస్తా బ్రో, ఈ పార్ట్స్ అన్ని తీసేసి అందులో అయితే పెట్టచ్చు అన్నాడు. ఇది చూడండి, దీని సామాన్లు అయితే మొత్తం తీసాడు. మొత్తానికి ఇప్పుడైతే బ్యాటరీ కూడా లేకుండా ఖాళీగా అయితే ఉంది. ఇలాంటి సెట్ అయితే ఇంకోటి అయితే తీసుకుని వచ్చారు. దీన్ని అయితే మొత్తం అందులో తీసినవన్నీ ఇందులో అయితే పెట్టేశారు. తర్వాత అయితే మన ఫోన్ అయితే పనిచేస్తుందో లేదో అయితే చూడడానికి అయితే ఇచ్చాడు. ఇదైతే మెయిన్ బోర్డు అంటే ఇప్పుడైతే పెట్టారు కదా, దాని పేరు అయితే మదర్ బోర్డు అని అయితే చెప్పాడు. మన మొబైల్ అయితే ఆన్ అయింది. ఇప్పుడైతే చూడండి, మొత్తం స్క్రీన్ అయితే కనబడుతుంది. ఎన్ని రోజులు అయితే అయిందో ఇలా అయితే చూసి. ఇదైతే మొత్తం స్క్రీన్ పనిచేస్తుందా లేదా అని అయితే టెస్ట్ చేసాడు మొత్తం. మళ్ళీ ఇంకైతే నాకు కూడా అయితే ఇచ్చాడు చూసుకొని టెస్ట్ అయితే చేయమని. నేను చూసుకున్నాను, ఓకే బ్రో బానే ఉంది అంటే ఇంకా మొత్తం అయితే తీసాడు, వెనకమాల అయితే పెట్టేశాడు. ఇప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేసి గమ్ అయితే వేసేసి మనకైతే బ్యాక్ ఫ్రేమ్ అయితే అంటే ఇచ్చేసాడు. లాస్ట్ కి అయితే ఒక్కసారి నీట్ గా అయితే తుడిసేసాడు మనోడైతే. నేనైతే చూడండి 300 dirhams అయితే ఇచ్చాను. ఇండియన్ కరెన్సీలో ఎంతో మీకైతే తెలిస్తే కామెంట్ అయితే చేసుకోండి. ఇంకా మొబైల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ గా అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.